కుటుంబ ప్రభుత్వం మద్దు నిద్ర నుంచి లేచి నగర ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ చూపించాలని మాజీ మంత్రి విడతల రజని డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్లోని చికిత్స పొందుతున్న డయేరియా కలరా బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడతల రజని మీడియాతో మాట్లాడుతూ డయేరియాతో గుంటూరు జిల్లాలోని ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా డయేరియా బాధితులు పెరుగుతున్నారే కానీ తగ్గటం లేదని అన్నారు. 200కు పైగా డయేరియా బాధితులు జీజీహెచ్లో జాయిన్ అయ్యారని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. నిన్న 80 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాత్రి మరొక 10 మంది రోగులు చేరారని చెప్పారు. 11 కలరా కేసులు నమోదవుతున్నా ఉంటే వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. నీరు శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయించారా, వాటి రిజల్ట్స్ ఏం వచ్చాయో రిపోర్టులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ పట్టించుకొని నగర ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమ బాల వజ్రబాబు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కళ్ళకు కనిపించట్లేదా ఈ చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం చేస్తున్నారు? ఏం మెజర్స్ తీసుకున్నారు? ఏం రిపోర్ట్స్ వచ్చినాయి? దానికి ఏం ప్లానింగ్ చేస్తున్నారు? వీళ్ళందరినీ ఎలా రెస్క్యూ చేస్తాము? ఏ విధంగా రెస్క్యూ మెజర్స్ తీసుకుంటున్నారు? ఏమీ అరేంజ్మెంట్స్ ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మేల్కొని వీళ్ళందరి విషయంలో ఈ గుంటూరు సిటీకి సంబంధించి ఇప్పటికీ 200 మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ డయేరియా నుంచి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడడానికి అన్ని మెజర్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. అండ్ కలరా అసలు మనము చాలా అరుదుగా వింటాము. అలాంటిది 11 కేసులు ఉన్నాయి. కలరా 11 కేసులు ఉన్నాయి. ఇంకా ఎంతమంది ప్రైవేట్లో చూసుకుంటున్నారు? కొంతమంది డెత్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఆ డెత్స్ అంటే అఫీషియల్గా వీళ్ళు రికార్డ్ చేసి ఏం చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు. మొన్న చూసాము తుర్కపాలెంలో 40 మంది దాకా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? రూట్ కాజ్ ఏంటి? ఎందువల్ల ఇలా జరుగుతుంది? దాని మీద కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా దాని మీద కూడా తెలుసుకుందామని కానీ ఏదైనా చేద్దాము ఎందువల్ల ఇలా అయిందని కానీ అది దాని మీద కూడా ఏం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైరియా మీద చిత్తశుద్ధి లేదు. ఇంకా దేని మీద ఉన్నట్టు? ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా మేల్కొని. అండ్ ఇక్కడ చూసాం లోపల ఫెసిలిటీస్, లోపల కనీసము సలైన్ పెట్టడానికి కూడా స్టాండ్స్, ఒక సలైన్ని 2కో 3కో లేకపోతే తాళ్లు కట్టి ఇస్తూ ఉన్నారు. ఏమైనాయి సలైన్లు పెట్టే స్టాండ్లు కూడా లేవా? ఆ మాత్రం లేవా? ఆ బెడ్స్ కూడా ఒకరిద్దరు షేర్ చేసుకుంటా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేదు. ఈ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండాలి? అవసరమైతే ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించండి, ఫెసిలిటీస్ పెంచండి, స్టాఫ్ని పెంచండి, ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏదో ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారని వదిలేస్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు? ఉన్నటువంటి మినిమల్ రిసోర్సెస్లో వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఈ తక్షణమే ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ అటెన్షన్ పే చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని పెంచండి. వచ్చినటువంటి పేషెంట్ని చెప్తా ఉన్నారు, పేషెంట్స్ కూడా రాగానే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని ఏదో కాసేపు నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తున్నారంట. ఎందుకు చేస్తున్నారంటే ఇంకంతే, అంతకుమించి చేసేది ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఆ పేషెంట్కి ఏం ఫుడ్ ఇస్తున్నారు? మరి డయేరియా వచ్చి సఫర్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి కదా. ఆ ఫుడ్ మీద ఏం మెజర్స్ తీసుకుంటున్నారు? ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, అవేం లేదు. ఫ్యాన్లు ఏం సరిగా తిరగట్లేదు, అక్కడక్కడ అసలు లైట్లు కూడా పనిచేయట్లేదు. అండ్ వాష్రూమ్స్ ఇందాక చూశాను, ఈ పేషెంట్స్ అందరూ వచ్చారు, మరి బెడ్ రిడన్ అయి ఉన్నారు. వాష్రూమ్స్ అసలు నేను చెప్పకూడదు, అసలుకి అంత ఘోరంగా ఉన్నాయి. స్పెషల్ మెయింటెనెన్స్ చేయాలని తెలియదా? ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ పెయిడ్, మైన్యూట్ అటెన్షన్ అనేది ఉండాలి.